ఎదురుగా వీధి చివర అన్ని మిద్దెల కన్నా మేడల కన్నా ఎత్తులో తెల్లటి భవనం ప్రత్యక్షమైంది. ఆకాశం నుండి క్రిందికి వాలిన తెల్లటి మేఘముల గడ్డగట్టిన మంచుగుట్టలా ఉంది ఆ భవనం. 100కు పైగా బూడిద రంగులో ఉన్న వెడల్పాటి మెట్లు భవంతి ద్వారం వరకు ఉన్నాయి. ఆయుధాలు ధరించిన భటులు మెట్ల మీద అక్కడక్కడా నిలుచున్నారు. ఊరేగింపు మెట్ల దగ్గరగా ఆగింది. శంబరుడు గుర్రం మీద నుండి క్రిందికి దిగాడు. అనుమతి తీసుకుని వస్తాను అన్నాడు గుర్రాల మీద ఉన్న సహచరుల్ని కలయజూస్తూ. వాళ్ల స్పందన కోసం ఎదురు చూడకుండా మెట్లెక్కడం ప్రారంభించాడు. నిధి కబర్ది వైపు చూశాడు. అర్ధనారీశ్వర దేవుడి భవనం. మెట్లు ఎన్నో తెలుసా? 108. కబర్ది చిరునవ్వుతో అన్నాడు. భవనం పేరుకు తగ్గట్టే ఉంది, మంచుకొండ మీది భవనంలా. నిధి నవ్వుతూ అన్నాడు. నిజమే, భవనం ఉన్న కొండ మంచుకొండలా ఉండాలని పర్వతాన్ని పూర్తిగా తెల్లటి రంగులో ముంచివేశాడు. మీ రాజుగారికి ఇవన్నీ తెలియవా? ఈ ప్రతినిధికి తగిన ప్రభు ఆయన. ఆయనకి కప్పం కావాలి. మా కష్టాలతో పని లేదు. ఈ ప్రాంతం ఏ సామంతరాజు పాలనలోనూ లేదు, మహారాజు పాలనే. ఆయన ప్రతినిధి ఈయన, కబర్ది కసిగా అన్నాడు. పెళ్లికి ఆమోదం తెలపకుండా తిరస్కారానికి లోను చేసిన యువతులలో ఎవరినైనా తన మందిరానికి పిలిపించుకున్నాడా మీ ధర్మాధికారి? నిధి దగ్గుస్వరంతో అడిగాడు. ఈ ఊరు అమ్మాయి ఒక్కతను ఇరుగు పొరుగు గ్రామాలకు చెందిన నలుగురిని తన అధీనంలో తీసుకున్నట్టు చెప్పుకుంటారు. వాళ్ళను అంతఃపురంలో దాసీలుగా ఉపయోగించుకున్నట్టు జనం అనుకుంటారు. గుమ్మం దాటి కొండ మీద మందిరంలోకి ప్రవేశించాక వాళ్ళ ముఖాలు మళ్ళీ ఎవ్వరికీ కనిపించలేదు. అంటే వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా బయటి ప్రపంచానికి తెలియదన్నమాట, నిధి అన్నాడు. అంతే అంటూ ఆపేశాడు కబర్ది, మెట్టి దిగి వస్తున్న శంబరుడిని చూస్తూ. అర్ధనారీశ్వరుడు మనల్ని చూసేలా లేడు, ఒంటరిగా తిరిగి వస్తున్న శంబరుడిని చూస్తూ అన్నాడు నిధి. కబర్ది చిన్నగా నవ్వాడు. అతనికి మూడో కన్నుందిగా, చూసే ఉంటాడు. అలా చూసే మూడో కన్ను ఏదో తెలుసా? దుర్భిణి. మందిరం పైభాగాన అవలోకన మందిరం అనే పేరుతో చిన్న కక్ష నిర్మించుకున్నాడు. 4 వైపులా గోడలకు 4 దుర్భిణులు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు అక్కడ ఉంటాడో, ఎవరిని దొంగచూపులు చూస్తాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మన ఊరేగింపును కూడా చూసే ఉంటాడు, సందేహం లేదు. అయితే అనిలను వాయును చూసే ఉంటాడు ప్రత్యేకంగా, నిధి దగ్గుస్వరంలో అన్నాడు. అందరినీ చూసే ఉంటాడన్నా, కబర్ది అన్నాడు. నువ్వు అతనికి తెలుసు, ఇదివరకే చూశాడు. అలాగే కుసుమను కూడా. నేను కొత్తవాడిని, నన్ను కాసేపు పరిశీలనగా చూసి ఉంటాడు. మీకు సాయం చేయబోతున్న సంగతి చారుడు చెప్పి ఉంటాడుగా. ఇంక మరీ ప్రత్యేకంగా అనిలను అస్తాన్ని ఎందుకు చూసి ఉంటాడు? కబర్ది వాలుగా ప్రశ్నార్థకంగా చూశాడు. అసాధారణమైన అనిల సౌందర్యము, చూపుల్ని లాగపెట్టే వర్చస్సు ఆమెను అదే పనిగా చూసేలా చేసి ఉంటాయి. ఇంక నా అష్టం బంగారు రేఖ, బంగారు తోక అతని చూపుల్ని లాగిపెట్టి ఉంటాయి. అలాగా, కబర్ది అన్నాడు. చుట్టూ చూడు కబర్ది, గుంపులుగా చేరిన జనం ఎవరిని చూస్తున్నారు? మనల్ని అందరినీ చూస్తున్నారా? అనిలను గుర్రాన్ని చూస్తున్నారా? నిజమే అన్నా. నాలో సాగుతున్న మనోవిశ్లేషణ నిజమైతే అనిలకు కుసుమకు ప్రత్యేకమైన ఆతిథ్యం లభిస్తుంది. మన గుర్రం వాయు ధర్మాధికారి అశ్వశాల చేరుతుంది, నిధి సాలోచనగా అన్నాడు. ఏదో ప్రశ్నించబోయిన కబర్దికి శంబరుడి కంఠధ్వని అడ్డు తగిలింది. చివరి మెట్టి మీద ఆగి శంబరుడు అందరినీ కలిగి చూశాడు. గుర్రాల మీదున్న సాయుధులతో పాటు చుట్టూ చేరిన పౌరులు చెవులు రిక్కించారు. దొరగారి ఆజ్ఞ వినండి. కబర్దిని అతనికి సాయం చేయడం ద్వారా నేరం చేసిన యువకుడు నిధిని చెరలో బంధించాలి. కబర్దితో పాటు వెళ్ళిన యువతి కుసుమ ఈ రాత్రికి తన ఇంట్లో తన వాళ్ళతో ఉండవచ్చు. ఆమెతో పాటు అనిల అనే అపరిచిత యువతి కూడా వాళ్ళ ఇంట్లో ఈ రాత్రికి తలదాచుకోవచ్చు. యువకుడి అశ్వం ధర్మాధికారి గారి అశ్వశాలలో బంధించబడుతుంది. రేపు మాసశివరాత్రి సందర్భంగా జరిగే విశేష ఆరాధన సందర్భంలో యువతులు ఇద్దరూ ఆలయంలో ధర్మాధికారి శ్రీ అర్ధనారీశ్వర దేవుడి నా సమ్ముఖానికి రావాలి, శంబరుడు గంభీరంగా ప్రకటించాడు. ఆడకున్నలు వాళ్ళ ఇంటి నుండి రాత్రికి రాత్రే పారిపోతే ధేనుకుడు అనుమానిస్తూ అన్నాడు. శంబరుడు చిన్నగా నవ్వాడు. వాళ్ళ అయస్కాంత విగ్రహాలు ఇద్దరూ మన గుప్పిట్లో ఉంటే ఎక్కడికి వెళ్తారో ఆడకూనలు, ముఖాలు చూస్తే తెలియదు.
మునిగినా తేలినా వాళ్లతోటే. ఒకవేళ జారుకోవాలనుకున్నా మన వాళ్ళ కళ్ళు గప్పి గమ్యం దాటలేరు. గమ్యం దాటినా మొగసాల దాటలేరు. 4-5 యోధులు నవ్వారు. సరే గోకర్ణ, అమ్మాయిల్ని గుర్రం మీద నుంచి దించి చేతులకున్న కట్లు విప్పేయి, శంబరుడు ఆజ్ఞాపించాడు. గోకర్ణుడు గుర్రం దిగి వాయు దగ్గరగా వెళ్ళాడు. గారపళ్ళు కనిపించేలా నవ్వుతూ కుసుమను 2 చేతులతో పట్టుకోబోయాడు. వాయు మెరుపు వేగంతో కదిలింది. వెనక ఎడమకాలు చివాలన కదిలింది. గోకర్ణుడి ఎడమ మోకాలు క్రింది భాగాన్ని గిట్ట సుత్తిలా తాకింది. ఫట్టుమంటూ చప్పుడైంది. గోకర్ణుడు కెవ్వుమన్నాడు. ఏమిట్రా గావుకేకలు? శంబరుడు కసిరాడు. అమ్మో, మీ గాలు విరిగింది, గోకర్ణుడు అరిచాడు. ఇంకొక నల్లయోధుడు గుర్రం మించి దూకి వాయు వైపు వెళ్ళాడు. ముందు జాగ్రత్తతో వెనుక వైపు వెళ్లకుండా వాయు ముందు వైపు వెళ్ళాడు. వాయు విచిత్రంగా నోటితో చప్పుడు చేసింది. తటాలున మోర పక్కకి తిప్పింది. కత్తి యుద్ధం చేస్తున్న వ్యక్తికి ప్రత్యర్థి డాలు దెబ్బ తగిలేలా వాయు మోర అతని చెంపను భుజాన్ని చప్పుడు చేస్తూ తాకింది. అతను అప్రయత్నంగా మూలిగి వరలోంచి కత్తిని వెలికి తీశాడు. కత్తి పిడితో వాయుని కొట్టే ప్రయత్నంలో కొంచెం పక్కకి కదిలాడు. అతని చేతిలోని కత్తి పైకి లేచింది. అనిలా, కుసుమ ఒకేసారి అరిచారు. రేయ్ బండారక! శంబరుడు బిగ్గరగా అరిచాడు. కత్తి పైకెత్తిన యోధుడు తల తిప్పి చూశాడు. కత్తి దించరా, బంగారు తోక గుర్రం మీద మన దేవుడు గారు ముచ్చటపడ్డారు. దానికి దెబ్బ తగిలితే నీ చెయ్యి దిగిపోతుంది, శంబరుడు అరిచాడు. కబర్ది చూశావా అన్నా అన్నట్టు నిధివైపు చూశాడు. నేను ఊహించగలను కబర్ది. మీ రుద్రగిరి దేవుడి గారి కళ్ళు నా అస్త్రం మీద, అనిల మీద ఉన్నాయి. నిధి చిరునవ్వు నవ్వాడు. నిధి శంబరుడి వైపు తిరిగాడు. నా అస్త్రం మిమ్మల్ని ఎవరినీ దగ్గరకు రానివ్వదు. నేను చెప్పకపోతే మీ దేవుడు గారి అస్త్రశాలకు రాదు. ముందుకెళితే కండలు ఊడిపడేలా కొరుకుతుంది, వెనక్కి వెళితే కాళ్ళు విరిగేలా తన్నుతుంది. నేను కల్పించుకొని అమ్మాయిల్ని దించవచ్చా? శంబరుడు అనుమానిస్తూ చూశాడు. అతని చూపులు నిధి చేతుల మీద వాలాయి. నా చేతుల్ని కట్టిన తాడు విప్పే పని లేదు. మా చుట్టూ 2 సాయుధులు వ్యూహం పన్నారు. అయినా మేం తప్పించుకుంటామని భయపడుతున్నారు. నిధి వెటకారంగా నవ్వాడు. భయమా మాక? అహహహ! వెళ్ళి ఆడకోళ్ళని దించు, నీ గుర్రానికి బుద్ధి చెప్పు చూద్దాం, శంబరుడు అన్నాడు. చేతుల కట్టు విప్పమని ఉంటే బాగుండేది, కబర్ది గుసగుసగా అన్నాడు. నిధి చిరునవ్వు నవ్వి కబర్ది వైపు కన్నుగీటి తనను బంధించి పట్టుకున్న తాడును లాక్కుంటూ వాయు వైపు అడుగులు వేస్తున్నాడు. నిధి వాయుని సమీపించాడు. వాయు నోటితో చిన్నగా శబ్దం చేస్తూ అతన్ని పలకరించింది. నిధి అనిల వైపు చూశాడు. ఒక్కటిగా ఉన్న 2 చేతుల్ని చాపి వాటి మీదకు వాలమన్నట్లు సైగ చేశాడు. తన చెంపను ఒకసారి అశ్వానికి ఆంచి ఆ స్పర్శ ద్వారా తన వాత్సల్యాన్ని వ్యక్తం చేస్తూ. అనిల సంకోచించకుండా నిధి చేతుల మీదకి వాలుతూ అశ్వం మీద నుండి జారింది. నిధి ఆమె నేల మీదకి అవలీలగా దించి కుసుమ వైపు చూశాడు. ముందుకు చాపిన నిధి చేతుల మీదకి వాలింది కుసుమ. అనిల, కుసుమ దగ్గరగా నిల్చున్నారు. నిధి తూలి పడబోతూ అనిల భుజం వైపు వాలాడు. ఆమె చెవి దగ్గరగా అతని పెదవులు కదిలాయి. కదులుతున్న పెదవులు అందజేస్తున్న సందేశాన్ని అనిల ఏకాగ్రతతో ఆలకించింది. అమ్మాయిలను బంధముక్తులను చేయండి, దగ్గరగా వస్తున్న ఒక యోధుడిని చూస్తూ అనిలకు దూరంగా జరుగుతూ అన్నాడు నిధి. వాయు మోర తిప్పి ఓరగా నిధిని చూస్తోంది. నిధి వాయు ముఖం దగ్గరకు జరిగాడు. నిన్ను వీళ్ళు అశ్వశాలకు తీసుకెళ్తారు. నిన్ను చక్కగా చూసుకుంటారు. తిరగబడకుండా వెళ్ళాలి. ఎవరిని తన్నవద్దు, కొరకవద్దు, అర్థమైందిగా? గొంతెత్తి బిగ్గరగా నిధి అన్న మాటల్ని శంబరుడు ఇతరులు విన్నారు. నిధి మాట పూర్తి చేయగానే వాయు అలాగే అన్నట్లు మోరను పైకి క్రిందికి ఆడించింది. తీసుకెళ్ళండి. మాటతో గాని చేతతో గాని వాయుకి కోపం తెప్పించకండి, నిధి హెచ్చరించాడు. బండారక, గుర్రాన్ని తీసుకెళ్ళు, శంబరుడు ఆజ్ఞాపించాడు. బండారకుడు భయంగా చూస్తూ వాయు ముందుకు వెళ్ళాడు. కళ్యాణ్ని వణికే చేత్తో పట్టుకున్నాడు. అశ్వం తిరగబడలేదు. కుసుమ, ఎవరో అరుస్తున్నారు. నిధి, కబర్ది చూశారు. కుసుమ తల్లి నర్మద కూతురి వైపు పరుగున వస్తోంది. ఆమె భర్త సారంగుడు వెనకే వస్తున్నాడు. క్షణంలో కుసుమ తల్లి కౌగిట్లో ఒదిగిపోయింది. ఇద్దరూ తగ్గుస్తరంలో ఏడుస్తున్నారు. ధేనుకుడు తన గుర్రాన్ని వాళ్ళ దగ్గరగా పోనిచ్చాడు.
అయ్యా సారంగా, మీ కూతురితో పాటు ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళండి. ఇద్దరిని జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. గడప దాటితే కాళ్ళు చేతులు తెగిపోతాయి, తెలుసుగా. రేపు ఉదయం అఖండ దీపారాధనకి మీరు ఈ యువతులు అందరూ రావాలి. శంబరుడి గుర్రం దగ్గరగా వచ్చింది. మీ కూతురు నేరం చేసింది. ఆ కబడ్డీతో కలిసి ఆలయంలోనే విచారణ, శిక్ష విధింపు జరుగుతాయి అన్నాడు కుసుమ తల్లి తండ్రులతో బెదిరింపుగా. కుసుమ తండ్రి సారంగుడు కూతురు చేతిని పట్టుకున్నాడు. అనిల చెయ్యి పట్టుకుంది నర్మద. రా తల్లి, మా ఇంటికి వెళ్దాం అంది దీనంగా. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.